నంద్యాల పాత పట్టణంలో ఒక దొంగ అతి తెలివి చివరకు అతన్ని కటకటాల వెనక్కి నెట్టింది. అమ్మవారిశాల వెనుక వీధిలో గుర్తు తెలియని దొంగ చేసిన హల్చల్ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానిక నివాసి లక్ష్మీదేవి తన ఇంట్లోనే ఒక చిన్నపాటి కిరాణం కొట్టు నడుపుతున్నారు. ఈ క్రమంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగ గల్లా పెట్టెలోని నగదును చిల్లరను దొంగలించాడు. అంతటితో ఆగకుండా ఇంట్లోని ఫ్రిడ్జ్ను తెరిచి దర్జాగా కూల్ డ్రింక్స్ తాగి సేద తీరాడు. ఆపై లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఇంట్లోని పిల్లలు ఒక్కసారిగా ఏడవడంతో యజమాని లక్ష్మీదేవి అప్రమత్తమయ్యారు. ఆ వ్యక్తిని చూసి ఏమాత్రం భయపడకుండా ఆమె ధైర్యంతో దొంగను పట్టుకున్నారు. వెంటనే చుట్టుపక్కల వారు కూడా చేరుకోవడంతో దొంగకు దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. గత రాత్రి కూడా ఇదే వ్యక్తి వీధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. వరుస దొంగతనాల ప్రయత్నాలతో పాత పట్టణ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టుబడిన దొంగను పోలీసులు విచారిస్తున్నారు. చెప్పురా पैसे कहाँ रखे लोग इनके बोले था వచ్చి ఈ డబ్బాలలో తీసి దీంట్లో చిల్లర ఉంటే తీసుకొని ఈ ఫ్రిడ్జ్ తెచ్చి జ్యూసులు తాగి ఇటనే మళ్ళీ అది వచ్చి అది తెచ్చున్నాడు రాకు. పిల్లలు ఏడ్చండి నేను ఇంట్లో పండుకునేదాన్ని లేచి వచ్చిన వచ్చే 10,000 చూడు చూడు అంట కొడుతుంటే నేను అనని ఎంత కొట్టినా పోకుండా మళ్ళీ ఆడికి పోయి వాళ్ళ చిలుకు బీగం గుంజుతున్నాడు పుల్కాడు అని మళ్ళీ ఇళ్ళ ఇంటికాడికి పోయి బీగం తీయబోతాడు. మేము ఎంత కొట్టినా ఆ మాట హమర పోయా 50,000 చూడు అంటాడు. ఎన్ని చెప్పినా కానీ పలకడు కొట్టినా కానీ. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఎక్కువ అంటానే ఎక్కుతున్నాడు వాడు. కొంత టెక్నికల్ ఉన్నాయి. ఒకవేళ మేము యాడికన్నా పనులకు పోతుంటాం, వంటలకు పిల్లలు ఉంటారు, జరగదాన్ని జరిగితే ఎవరికి బాధితులు ఇలాంటి వాళ్ళను ఇలాంటే బాగా శిక్షించాలా. వాడు మంచోడే తిక్కోడేం కాదు. నిన్న రాత్రి నుండి మేము కనిపెట్టినాము. అంతకుముందు మాకు కనపడకుండా ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో మనకు తెలియదు. నా పేరు లక్ష్మీదేవి. నేను వంటలు కోత ఇంటికాడ ఏదైనా పిల్లల ఐసులు గీసులు అట్లాంటివి అమ్ముకుంటా ఉంటా. ఇంకా ఆయన మేము అరిచి ఒకేటి కొట్టి బయటికి లాగేసి మళ్ళీ వాళ్ళ ఆకిలి గుంజుతున్నాడు స్కూల్ బీగం. మళ్ళీ ఇలా ఇంటికాడికి పోయి బీగం తీయనికి పోతాడు. అట్లా చేస్తున్నాడు వాడు. పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఏమన్నా పోయినాక నష్టపోయినాక ఎవరు బాధితులు? కష్టం చేసుకున్న తిన్నతోళ్లకు